ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. యెషయా 9:7. ప్రైజ్ జీసస్. ఈరోజు February 18th, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమాలు విస్తరించునుగాక. ఫ్రెండ్స్, 7 వారాల ఎండింగ్ ఫెస్టివల్స్ ముగిస్తున్నాయి. ప్రభు చిత్తమైతే ఈ ఎండింగ్ ఫెస్టివల్స్ మార్చి 3rd వీక్ వరకు జరగనున్నాయి. ఈ వారం నుంచి కంటిన్యూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలా. 7 వారాలు ఈ ఎండింగ్ ద్వారా బలమైన దేవుని కార్యాలు మన జీవితాల్లో పరిచయాల్లో చూడబోతున్నాము. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకనంటే 7 రౌండ్లు ఎరుకో చుట్టూ తిరగగా, యాజకులు బోర్లో బొద్దగా, జనులు కేకలు వేయగా ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయి. ఎరుకోని పట్టుకున్నారు ఇజ్రాయిల్ ప్రజలు. ఆ రీతిగా అనేకులు దీవించబడబోతున్నారు. మితి లేని వృద్ధి, క్షేమము నీ కలుగునుగాక. ఏ రీతిగా 7 మార్లు నయమాను యోర్దాను నదిలో ములిగాడో, 7వ మారి ములిగి లేగానే పసిబిడ్డ లాంటి దేహం, అనారోగ్య సమస్య పోయింది, కుష్టి వ్యాధి పోయింది, అద్భుతమైన ఆరోగ్యం పొందాడు. ఒక అన్యుడికే ఆ కృప దొరికితే 7 వారాల ఎండింగ్ ఫెస్టివల్స్లో ఒక సీడ్ ప్లాంట్ చేసావు. బిడ్డ, విశ్వాసంలో బలపడు, చెప్పే దేవుడు నాకు ఇస్తున్నాడని నమ్మి దాన్ని ప్రకటించు. అద్భుతం నీ పట్ల జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగే ఏలియా గారు 3.5 సంవత్సరాలకు వర్షం అనేది, ఈరోజు వర్షం కురిసింది. పైకి వెళ్ళి చూసినామంటే 7 మార్లు గెహాజీ కొండకి సముద్రం చూశాడు. 7th టైం వెళ్ళి, అయ్యా మనిషి ఎంత మేఘం కనబడుతుంది అన్నాడు. వచ్చేయి, ప్రచండ వర్షం కురపోతుంది అన్నాడు. చిన్న మేఘం పెద్ద వర్షం కురిసింది. 3.5 సంవత్సరాలకు ఉన్న కరువు అంతా పోయింది. అద్భుత రీతిలో దేవుడు కృప తెరిచాడు. అలాగే ఈ 7 వీక్స్ అన్నింటికి ముగిసని ఫ్రెండ్స్, చిన్న మేఘము, చిన్నగా ఉన్న నీ బిజినెస్ పెద్దది కాబోతుంది. చిన్న నీ జాబు పెద్ద జాబు రాబోతుంది. నీ సమస్యలన్నీ సాల్వ్ కాబోతున్నాయి. విశ్వాసంతో ప్రార్థించు. అనేకులు విశ్వాసంతో సీడ్ ప్లాంట్ చేశారు. కొంతమంది ముందే విట్టారు, కొంతమంది 7th వీక్న విత్తనం విట్టారు. బిడా, నువ్వు అద్భుతం చూసుదుగాక. దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయనుగాక. తరాల కాడి విరగొట్టబడినగాక. నీ మీద దుశ్శక్తులు లయపరచబడినగాక. నీ కుటుంబం మీద ఎవరైతే ఆలివేలు తీసుకెళ్ళి ఇంట్లో సిలువేసి, గుమ్మానికి సిలువేసి ప్రవచించారో అద్భుతాలు నీ జీవితంలో జరుగునుగాక. దరిద్రం నీ ఇంట్లోంచి పోవునుగాక. పాపము, గొడవలు, ఇవన్నీ అసమాధానం పోయి నీ గృహంలో సమాధానం, నెమ్మది ఏర్పడునుగాక. ఆధ్యాత్మిక బలపడుదురుగాక. ఆత్మఫలం ఫలించుదురుగాక. కుటుంబాల్లో శుభకార్యాలు జరుగునుగాక. మితి లేకోకుండా వృద్ధి క్షేమం అన్నాడు దేవుడు. ఇది జరుగునుగాక. పాడి పంట సమృద్ధిగా దేవుడు కృపనిచ్చునుగాక. అన్ని విషయాలు దీవించునుగాక. పెళ్లి కాలేదా పెళ్లి జరుగునుగాక. గర్భాలు లేదా గర్భాల విషయాలు దేవుడు కృప తెరుచునుగాక. గర్భిణీ స్త్రీల క్షేమాన్ని సుఖప్రసవించను. విడిపోయిన కుటుంబాల కట్టబడును గాక. ప్రతి చీకటి తొలగిపోయి వెలుగుగా మారునుగాక. పరిచర్యలో గొప్ప కార్యాలు జరుగును. అలాగే ఎగ్జామ్స్ రాసే బిడ్డలు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి అన్నాడు. జ్ఞానము, అలాగే వివేచన ఇచ్చి గుడ్ రిజల్ట్స్, ఫెయిల్ అయినా కూడా పాస్ అవునుగాక. అద్భుతాలు జరుగునుగాక. స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఎదురు చూద్దాం. అలాగే సీడ్ ప్లాంట్ చేసిన బిడ్డ, ప్రవచించు. నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇంతకాలం నా సమస్య సాల్వ్ కాబోతుందని ప్రవచించు. దేవుడు అద్భుతం చేయనుగాక. విశ్వాసానికి దేవుడు కదిలించబడతాడు. ఎమోషనల్గా, ఉద్రేకాన్ని దేవుడు కదిలించబడడం. ప్రార్థన, ఆశ్చర్యకర నీ కొందనాలు, నీ కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ఈ 7 వీక్ ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్స్ అయినాయి. నేను ఇంకా మరి కంటిన్యూ కాబోతుంది. కృప చూపించండి. మీ చిత్తాన్ని బట్టి దీవించండి. ఎవరు సీడ్ ప్లాంట్ చేశారో అద్భుతాలు చూడాలి. ఎవరు ఎండింగ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా బ్రేక్ త్రూ చూడాలి. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇవ్వండి. దరిద్రం నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి, పాపం నుంచి అన్నింటినీ విడిపించి కృప చూపించండి. అయ్యా, ఈ సర్కస్లో యజమానితో మీరు మాట్లాడండి. దర్శనాన్ని బట్టి మీరు నెరవేర్చి ఆయన వాళ్ళ మనసులను మార్చి ఆ స్థలం గిఫ్ట్గా ఇవ్వడానికి చేత మీద కృప తెరవండి. లేదా మరి ఫంక్షన్కి వెళ్ళడానికి సిద్ధపరచండి. అన్ని విషయాలు కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అసలు జాబ్స్ వచ్చునుగాక, హైక్స్ వచ్చునుగాక. నాయన మరి CBSE సిలబస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అనేక మంది బిడ్డలు సిద్ధపడుతున్నారు. వాళ్ళందరూ దీవించి జ్ఞానముతో వివేచన కృపతో నింపండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వ్యాధిని గర్జిస్తున్న విడుదల ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. అప్పులో విడిపించండి. దరిద్రం విడిపించండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. ఇది మొదలుకొని వృద్ధి, క్షేమం, సమృద్ధి ప్రతి కుటుంబంలో చూడాలా, సంఘంలో చూడాలి. సంఘం కూడా వృద్ధి పొందాలి. కొత్త ఆత్మను పిలవండి. నన్ను నడిపించండి. వచ్చిన వాళ్ళని స్థిరపరచండి. అన్ని విషయాలు దూరం తిరిగి తీసుకురండి. అన్ని విషయాలు కృపనిచ్చి మితి లేకుండా వృద్ధి, క్షేమం కలిగినట్లుగా మాకు అందరం దీవించి గొప్ప కార్యాలు చేసి ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. కృప చూపించండి. నాయన ఇంక ముందున్న ఫెస్టివల్స్ కూడా తోడేయండి. జయముని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. దేవుడు కృపనిచ్చి కార్యాలు చేయనుగాక. గుడ్ డే.